హలో డబుల్స్ వెల్కమ్ బ్యాక్. సీరియస్ టాపిక్స్ మీద నేను అసలు వీడియో షేర్ కానీ 2 days నుండి నా ఐజీ మొత్తం మోత మోగించేస్తున్నారు. వీడియో షేర్ నా. సో ఈ రోజు మనం వీళ్ళ నిజ స్వరూపాలు బయట పెట్టబోతున్నాం. వీళ్ళ ముగ్గురు చూస్తే నాకు ఒక సామెత గుర్తొస్తుంది. విలియం షేక్స్పియర్ ఇలా అంటాడు, ఆల్ దట్ గ్లిటర్స్ ఈస్ నాట్ గోల్డ్. తెలుగులో కూడా సంథింగ్ ఉంటది, తెలిస్తే కామెంట్ చేయండి. ఫిజికల్ అపియరెన్స్ అండ్ చార్మ్ చూసి మోసపోకూడదు. మనుషులు కెమెరా ముందు ఒకలాగా వెనుక ఒకలా ఉంటారు. అమ్మా బంగారు తల్లి, ఇలా తిట్టే దూల మీకున్న, తిట్టించుకునే అవసరం జనాలకి లేదమ్మా. ఆ ఆడియో క్లిప్ విన్నారు కదా, తన మాటల్లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. జస్ట్ అతను క్వశ్చన్ చేసిన దానికి ఎందుకు అంత ఓవర్ చేస్తుందో తెలియాలంటే ఫస్ట్ ఈ బంగారు తల్లుల కథ వినాలి. అందరికన్నా ముందు ఈమె గురించి మాట్లాడాలి. ఈ బంగారు తల్లి తన ఇంక్రెడిబుల్ టాలెంటెడ్ డాన్స్ తో చాలా ఫాస్ట్ గా ఆడియన్స్ ని బిల్డ్ చేసుకుంది. ఇంత ఇంక్రెడిబుల్ డాన్స్ తో బిల్డ్ చేసిన ఆడియన్స్ ఇంకెంత టాలెంటెడ్ గా ఉంటారు. యదా రాజా తదా ప్రజ. మిగతా ఇద్దరు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంటెంట్ చేసి కొంత ఆడియన్స్ ని బిల్డ్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ మాత్రం తినదే అనుకుంటున్నా నేను అనేది లేకపోతే అలికే చిట్టి పికిల్స్ అనేది ఈ రోజు లేదు. గైస్, ఒక కోట్ ఉంటది మీకు తెలుసా? ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఏ బిజినెస్, సెల్ టు మెన్స్ లస్ట్, ఉమెన్స్ బ్యూటీ, చిల్డ్రన్స్ డ్రీమ్స్, పూర్స్ నెసెసిటీ. వీళ్ళు ఎవరిని టార్గెట్ చేసి ఉంటారో చెప్పుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మెన్స్ లస్ట్ ని టార్గెట్ చేస్తే దానికి సంబంధించిన ప్రొడక్ట్ మాత్రమే సెల్ చేయాలి. అలానే దాని వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాలి. తప్పదు, యూ చోస్ ఇట్. వీళ్ళు ఎలాంటి ఆడియన్స్ ని టార్గెట్ చేశారో కింద కామెంట్స్ లో చూడొచ్చు. ప్రాబ్లం అంతా ఇక్కడే స్టార్ట్ అయింది. ఒక బిజినెస్ లో ఎప్పుడు కూడా ఎంతమంది ఆడియన్స్ ని రీచ్ అయ్యామన్నది కాదు, ఎంతమంది కరెక్ట్ ఆడియన్స్ ని రీచ్ అయ్యామన్నది చాలా ఇంపార్టెంట్. ఫేమ్ ఉంటే చాలు, ఏ ప్రోడక్ట్ అయినా సేల్ అయిపోతుంది అనుకుని అడ్డమైన వాళ్ళందరినీ పోజ్ చేసుకుని వాళ్ళు చేసే పెంటకి ఫ్రస్ట్రేషన్ కస్టమర్స్ మీద చూపిస్తే సేల్స్ సంకనాకపోతాయి. ఓ పోయింది కదా ఆల్రెడీ. వాళ్ళ ప్రొడక్ట్ కి ఎంత ప్రైస్ పెట్టుకోవాలన్నది వాళ్ళ ఇష్టం, కాదన్నా లేదు. కానీ కస్టమర్ క్వైరీస్ కూడా ఆన్సర్ చేయాలి. ఇప్పుడు చేసింది కరెక్ట్ ఆర్ రాంగ్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో నాకు చెప్పండి. రివ్యూస్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రొడక్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ ఏంటిది గైస్, మీరైతే ఇలాంటి అద్భుతమైన కస్టమర్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? ప్రొడక్ట్స్ కొంటారా? కామెంట్స్ లో చెప్పండి. బాయ్.